అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 27 జూన్ అన్నమాట. మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. అయితే దానికి సంబంధించిన మనకు ఫిజికల్ టెస్ట్ టెండర్ ఉన్నది కదా, అదైతే నిన్న కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ టెస్ట్ టెండర్ సంబంధించి అది 26 తారీఖు జూన్ నిన్న అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే టెండర్ అనేది ఇంకా పోస్ట్ పోన్ చేయలేదు, దాని కంప్లీట్ అయిందన్నమాట. అంటే ఎవరో తీసుకోవచ్చు, అందువల్ల దానికి సంబంధించిన పోస్ట్ పోన్ సంబంధించి నోటీస్ అయితే రాలేదు ఇప్పటి వరకు కూడా. అంటే మనకు కంప్లీట్ అయిందన్నమాట. టెండర్ ఫిజికల్ టెస్ట్ టెండర్ సంబంధించి కంప్లీట్ అయింది. అయితే మనకు అతి త్వరలో మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే విడుదల చేయవచ్చు. ఎందుకంటే మనకు ఈ 2-3 రోజుల్లోనే రిలీజ్ చేసిన ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే మనకు టెండర్ అయితే సంబంధించి కంప్లీట్ అయింది కాబట్టి మనకు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 3 రోజులలో మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే టెండర్ గురించి మనకు ఇన్ని రోజులు అయితే వెయిట్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి ఈవినింగ్ కానీ ఈ 3 రోజులలో మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా. అలాగే మనకు దానికి సంబంధించిన ఒక కొత్త నోటీస్ అనేది వైరల్ అవుతుంది. అంటే రిజల్ట్స్ రిలీజ్ చేసిన సంబంధించి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది అందులో నోటీస్లో ఉంది. అది ఫేకా రియలా అనేది కంప్లీట్గా చెప్తాను. అది నిన్ననే వచ్చింది. అలాగే మనకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడు అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది ఎన్ని వరకు చూడండి బ్రదర్. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం టెండర్ గురించి చూసుకుంటే మనకు 26 తారీఖు నిన్న అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిల్డ్ ఓపెనింగ్ డేట్ అండ్ బిల్డ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మొన్న అయిపోయింది. నిన్న బిల్ ఓపెనింగ్ డేట్ అయితే నిన్న అవడం అయితే జరిగింది. అంటే ఎవరో ఒకరు కొన్నారన్నమాట. RFID అలాగే డిజిటల్ మిషన్ బేస్డ్ అండ్ CCTV రికార్డింగ్ సంబంధించి ఈ 3 కూడా మనకు తయారైతే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అయితే దీనికి సంబంధించిన మనకు నోటీస్ అన్నమాట. ఇది అంతకుముందు మనకు పోస్ట్ పోన్ అయితే చేయలేదు. ఓకేనా. టెండర్ అనేది ఎవరెవరో తీసుకున్నారని మనకు క్లియర్గా తెలిసిపోయింది అన్నమాట. నెక్స్ట్ మనకు రిజల్ట్స్ వచ్చేసి మనకు చెప్పిన కదా, ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 3 రోజుల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. ఒకసారి దాని గురించి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న నోటీస్ అయితే వైరల్ అవుతుంది నిన్న నుంచే. అంటే ఇది CRPF వెబ్సైట్ నుంచి వచ్చిందని, నోడల్ ఫోర్స్ సంబంధించి వచ్చిందని మనకు ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. అంటే ఇది ఇది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్. ఇక్కడ సిగ్నేచర్ బాగానే ఉంది. ఇక్కడ డేట్ చూసుకుంటే 26/6/2024 అన్నది. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది బరాబరే. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫేక్ అన్నమాట. ఒక ముక్కలో చెప్పానంటే ఇది మొత్తం ఫేక్. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ నోటీసు. The results of written examination CBT of Constable GD in CAPF SSF and Rifleman GD in Assam Rifles examination 2024 will declare by the Staff Selection Commission shortly. ఇక్కడ మీరు ఇవ్వడం అయితే జరిగింది. అంటే రిజల్ట్స్ షార్ట్లీ తొందరగా రిలీజ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇది ఒక పాయింట్. SSC విల్ బి షార్ట్ లిస్ట్ 3,54,050 మందిని అయితే మనకు ఫిజికల్ టెస్ట్ పిలవడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు ఎట్లా క్యాల్కులేట్ చేశారంటే, అంటే ఇంత ఈ నెంబర్ ఎట్లా క్యాల్కులేట్ చేశారంటే మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒక పోస్ట్కు 8 మందిని మనకు ఫిజికల్ టెస్ట్కి పిలుతారని వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అట్లా లెక్కేసుకుంటే ఇప్పుడు మనకు 46,000 పోస్టులు ఉన్నాయి కదా, దాన్ని 46,000 × 8 కొడితే మనకు ఈ రేంజ్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అంతే ఈ చేంజ్ అన్నట్టు 3,54,000 మంది అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఆ ద్వారా మనకు ఫిజికల్ టెస్ట్కు లెక్క అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. అయితే దీనికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారట, టెంటేటివ్లీ షెడ్యూల్డ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ ఇవ్వడం అయితే జరిగింది. జూలై 28 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 87 రిక్రూట్మెంట్ సెంట్రల్స్ అంటే మనకు ఈ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తారు కదా ఫిజికల్ PET PST దానికి సంబంధించి అన్నమాట. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు crpf.gov.in అనే వెబ్సైట్లో ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక ముక్కలో చెప్పానంటే బుల్షిట్ నోటీస్ అన్నమాట, ఫేక్ నోటీసు. మనకు రిజల్ట్స్ అనేది అతి త్వరలోనే వస్తుంది, అదొకటి పాయింట్. ఓకే. కానీ మనకు ఇంత మీరు 1:8 తీస్తాడా 1:10 ప్రకారం తీస్తాడా మనకు చూడాలి, మన తర్వాత చూడాలి. అలాగే మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఇక్కడ 28 తారీఖు జూలై అని ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే ఫేక్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది, ఒకసారి చూసుకోండి. అయితే బ్రదర్ మనకు నోటీస్ చూసుకున్నారు కదా, అటువంటి నోటీస్ అనేది నమ్మకండి. నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, నమ్మకాన్ని. ఒకసారి ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి. అయితే ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది మనకు, ఫిజికల్ టెస్ట్ అనేది మనకు జూలై 2nd వీక్లో కండక్ట్ చేస్తారని మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది.
కాబట్టి జూలై సెకండ్ వీక్లో కండక్ట్ చేసే మ్యాక్సిమం అయితే ఉండడం అయితే జరిగింది. దాదాపు ఇంకా 20-25 రోజులకు ఉంది కదా, దాదాపు 25 రోజులు అనుకోండి. మనకు 20 రోజులలో ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లోపల మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేసి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మార్క్స్ వస్తున్నాయి, ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అని అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా మనకు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. రన్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ గురించి నేను చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫిజికల్ టెస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంటుంది, అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంటుంది. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ జాబ్ మనకు పేరు వస్తేనే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్ ఎట్లుంటుంది, ఫిజికల్ టెస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.